అందరికి కూడా నమస్కారం. అక్కడక్కడ రైతులు యూరియా విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ కూడా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 9,000 టన్నులు, మార్క్ఫెడ్ మరి వారధంలో వారి ఆధ్వర్యంలో 4,000 టన్నుల యూరియా నిజామాబాద్లో మన గోడౌన్లలో స్టాక్ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా మార్క్ఫెడ్ అయినా తయారీదారుల దగ్గర కొనుక్కొని వచ్చి జిల్లా నుంచి మన సొసైటీలకు సరఫరా జరుగుతుంది. సొసైటీ వారు అమ్మి ఆ డబ్బులను మార్క్ఫెడ్కు చెల్లించాలి. కానీ గత 10 ఏళ్ల ఆయంలో ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ అందరూ కూడా వారి చేతివాటను ప్రదర్శిస్తూ ఎవరైనా నమ్ముకొని ఆ డబ్బులన్నీ కూడా రాజేటువంటి పరిస్థితిని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా మన పాల్గొండ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితి. సొసైటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చెందినాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 9 సొసైటీలు ఎంక్వైరీ అయితే 8 సొసైటీలు పాల్గొండ నియోజకవర్గం నుంచే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజే మార్క్ఫెడ్ నుంచి లిస్టు తెప్పేయడం జరిగింది. ఏ సొసైటీ మార్క్ఫెడ్కు ఎంత బకాయి పడ్డదో ఈ లిస్టులో ఉంటుంది. లిస్టు మీ అందరు కూడా ఇస్తా. ముస్తాపూర్ సొసైటీ 28,53,000 రూపాయల బకాయి పడ్డది మార్కెట్కు. అలాగే చౌటుపల్లి ఎక్కువ డబ్బులు లేవు, కేవలం 4 లక్షల రూపాయలు మాత్రం వాళ్ళు కట్టాల్సింది ఉంది. అలాగే కమ్మర్పల్లి 15,88,000. మరి పడగల్ వేల్పూర్ మండల్ పడగల సొసైటీ 71 లక్షల రూపాయలు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి మార్కెట్కుంది. మరి సావేలు చూసుకున్నట్టయితే 63 లక్షల రూపాయలు బకాయి పడ్డ పరిస్థితి. ఇది కాకుండా సొసైటీలో అక్రమాలు జరిగినాయని మొన్ననే ఎంక్వైరీ చేసినటువంటి ఆ బృందము 90 లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సావేల్ సొసైటీ పరిధిలోనే దాదాపు 1,50,00,000 రూపాయల అవినీతి జరిగిందని మనకు కనిపిస్తుంది ఒక సొసైటీలో. మరి అదేవిధంగా షెట్పల్లిలో 19 లక్షలు. ఇక మనందరూ కూడా తెలుసు తాటారాపూర్ ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో 82 లక్షలు 71,000 మార్కెట్ బకాయి పడ్డది. మరి వేంపల్లి 65 లక్షలు, ఏర్గట్ల 34 లక్షలు. ఇవి కేవలం ప్రజలందరూ కూడా గమనించాలా. ఏవైతే ఇప్పుడు ఈ రూపాయలని చెప్పినో ఇవన్నీ కేవలం మార్కెట్కు పడ్డ బకాయిలు మాత్రమే. ఇవి కాకుండా సొసైటీలో రుణాలు తెచ్చి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చారో రుణాల ద్వారా అవినీతి సొమ్మింతుందో ఇంకా తేలాల్సింది ఉంది. ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగ పద్ధతుల్లో ఎంక్వైరీ జరుగుతున్నది. కొన్ని రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులనే ఎంక్వైరీలు కాబట్టి జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద దృష్టి సారించి అక్కడక్కడ రైతులు ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఈ ఎంక్వైరీ లేదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాదు. ఈ సొసైటీస్లో ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే 2/3 అంటే 3/2 పాలకవర్గం సభ్యులు ఒకవేళ ఎంక్వైరీ ఏమని విజ్ఞప్తి చేస్తే ఆ జిల్లా యంత్రం ఎంక్వైరీ చేస్తుంది. లేదా
సొసైటీల్లో ఉన్నటువంటి సభ్యులు 20% మంది 20% ఉన్నటువంటి రైతులు ఆ సభ్యులు ఎంక్వైరీకి కావాలనుకుంటే మరి వారి కోరిక మీద ఎంక్వైరీ జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకోరో టీఆర్ఎస్ అసమ్మతి వరకు తీస్తే ఎంక్వైరీ జరగాలనేది ప్రజలు గ్రహించాలి. మరి ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ ఎంక్వైరీ జరగాలంటే ఈరోజు ఈ డబ్బులు కడితేనే ఎరువు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి డబ్బులు కట్టకపోతే ఎరువురా అంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే పక్క సొసైటీల నుంచో అక్కడి నుంచో ఇక్కడ నుంచో అడ్జస్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు సొసైటీలకు ఇప్పిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇది కొంత కష్టసాధ్యమైనటువంటి పని. ఒకవేళ ఇటువంటి అవినీతి పరులను మనం మాఫీ చేసినట్టయితే ఈ యొక్క ఇప్పటికే మనుగడ సాధ్యంగా ఉన్న సొసైటీల్లో ఇక భవిష్యత్తులో సొసైటీ లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ప్రజలందరూ కూడా గుర్తించి మీరు మీ సొసైటీ పరిధిలోనే ముఖ్యంగా ప్రజలందరూ సంఘటితమై ఇటువంటి అవినీతిని నిలదీసి ఏ విధంగా అయితే విలేజ్ కమిటీలు అన్నింటికి ముందుకు వస్తాయో విలేజ్ కమిటీలను తావులకో దావతులకు బానిసలు కాకుండా మీ పరిధిలో సొసైటీలు చైర్మన్లు కానీ సొసైటీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ బకాయిలు ఉన్నాయో ఎంక్వైరీ జరుగుతుంది. కొద్ది ఆలస్యం అవుతుంది. ప్రజాస్వామ్య బద్ధకంగా ఇష్టమంతా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా ఇమ్మీడియట్ ఆదేశిస్తే కూడా కోర్టులు ఒప్పవు. కనుక కొద్ది ఆలస్యం అవుతుంది. రైతులకు యూరియాను సరఫరా చేసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు విలేజ్ కమిటీ బృందాలన్నీ కూడా సంఘటితమై ఇటువంటి అవినీతి పనులైన చైర్మన్లను మీరు ఒకవేళ నిలదీస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయం బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మీ అందరూ కూడా తెలుసు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ విధంగా దోపిడీ చేసి మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిరో మనము ఆయన దోపిడీ చేసిన నిదర్శనము ఆయన ఎలక్షన్లో పెట్టేటువంటి ఖర్చు. దాన్ని ఆయన దోపిడీ ఆయన దోపిడీ నిరూపించాల్సిన అవసరం ఎవరు కూడా లేదు. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎలక్షన్ గెలిచినట్టు ఆయన ఏ మేరకు సంపాదించుంటో మనందరం కూడా ఆలోచించాలి. మరి ఆయన అట్లుంటే అలా సభ్యులు ఎంత తక్కువ ఉంటారా, అలా కార్యకర్తలు ఎట్లా తక్కువ ఉంటారా? అలా కార్యకర్తలు ఈ విధంగా కడత రూపాన ప్రజలను దోషిండ్రు, మార్కెట్లకు డబ్బులు కట్టలేరు, ప్రజలపైన రుణాలు ఇచ్చేటువంటి రుణాలు కట్టించుకొని కాజేసేటువంటి పరిస్థితిని కూడా ఇలా మన గ్రామాలలో 9 ఎంక్వైరీ జరిగితే 8 పాల్కొండ నియోజకవర్గం జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో పాల్కొండ ప్రజలు కూడా గమనించాల్సింది. ఇకపోతే ఎమ్మెల్యే గారు పెద్ద సూక్తులు మాట్లాడుతున్నారు. ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇప్పటికే దాదాపు మీ అందరూ కూడా తెలుసు 60,000 కోట్ల పైచీలకు మొత్తం కూడా రైతులకు సంక్షేమ పథకాల భాగంగా అందించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు. నిన్న మరి వారు మాట్లాడుతూ 10 ఏళ్ళలో 80,000 కోట్లు ఇచ్చి మేము 80,000 కోట్లు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమ పథకం రైతులకు ముఖ్యంగా అందించిన విషయం వారు గుర్తిస్తే బాగుంటుంది. మీరు దొంగతనం చేసి లూటీ చేసి విచ్చలవిడిగా అవారాతనం చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పుడు కూడా రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ తప్పులు జరిగినాయి, ఇంకా రైతు మాఫీ జరగాల్సినటువంటి మేము కూడా అడుగుతున్న పార్టీని ఇంకొన్ని రైతు మాఫీ చేయాలని మేము కూడా పార్టీని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వారికి ఉన్నటువంటి పరిస్థితి మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసారో మనందరం కూడా చూసినాం. పైసలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 40,000 కోట్లు ఇచ్చారు. ఇంకా కూడా రైతులకు అవి రావాలని రైతుల పక్షాన మేమందరం కూడా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పక రైతులకు వచ్చే వరకు అడుగుతామని కూడా ఈ యొక్క పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేస్తూ ప్రజలకు ఇంకోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎరువులు ఎక్కడ కూడా కొదవలేవు. 13,000 టన్నుల ఎరువులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిల్వ ఉన్నారంటే ప్రభుత్వం రైతు శ్రేయస్సు గురించి రైతుల గురించి ఎంత కట్టుబడి ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మీ సొసైటీ పరిధిలో
నిల్వలు లేవంటే అక్కడ మీ సొసైటీలో నిర్వీర్యం చెందినాయి, డబ్బులు కట్టే తెచ్చే పరిస్థితి లేదు. మరి ఎవరో ఒకరు జవాబుదారితనం తీసుకోవాలా, జవాబుదారితనం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సొసైటీలు అంతా చైర్మన్లు అందరూ కూడా దాదాపు అందరం చెప్పినట్టు కొందరైంది, పెద్ద సింహభాగం మంది చైర్మన్ అందరూ కూడా దొంగలు తయారయ్యారు, దోపిడీ చేసారు. దానికి నిదర్శనం ఈ బాకాయి పడ్డ లిస్టు. ఇది కాకుండా ప్రజల డబ్బులు దోసుకున్నారు కనుక ప్రజలు మీరు నిలదీసి మీ సొసైటీ చైర్మన్ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళని అడగండి, అరే మీరు దోపిడీ చేయడం వల్ల ఈరోజు సొసైటీ పరిస్థితి ఇట్లుంది, ఎరువులు తీసుకురండి వాళ్ళని నిలదీయాల్సిందిగా నేను పాల్గొంట నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రశాంత్ రెడ్డి గారు మీరు కూడా మీకు కూడా హెచ్చరిస్తున్నాను, మీరు పద్ధతి మానుకోండి. మీరు పెద్ద అవినీతి పనులు మీకు సరే మా ప్రభుత్వం 100% ఏవైతే వాగ్దానం చేసి అమలు చేసినా మేము చెప్తలేము, కానీ మీరు ఒక దోపిడీదారుడివి, దోపిడీ దొంగ ఉంది, దోపిడీ దొంగలు నువ్వు ఒక సభ్యుడివి, నీవు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.